6th క్వశ్చన్ చూడండి. cot pi by 16 into cot 2 pi by 16 into cot 3 pi by 16 into అలా ఎవరికి ఇచ్చాడమ్మా cot 7 pi by 16. Yes, sir. ఏమండి ఈక్వల్ టు ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం సపరేట్ గా రాద్దాం. ఎలా రాద్దాం అంటే చూడండి ఒకసారి, ఇది 1 పై ఇది 7 పై రెండు కలిపితే ఎంత 8 పై అదొక కాంబినేషన్ తీసుకోండి. తర్వాత ఇక్కడ 2 పై ఇక్కడ వచ్చేది ఏమొస్తుంది 5 పై వస్తుంది. ఆ 2 పై సారీ 2 పై కాబట్టి 6 పై తీసుకోండి. 6 పై తీసుకుంటే 8 పై వస్తుంది. 3 పై ఇక్కడేమో 5 పై 8 పై వస్తుంది. తర్వాత 4 పై బై 16 అంటే 5 బై 4 అవుతుందా? Yes, sir. Yes, sir. అది మాట విషయం. cot 5 by 16 into cot 7 pi by 16 ఇది ఒక పేరు కింద తీసుకోండి. తర్వాత cot 2 pi by 16 into cot 6 pi by 16 into cot 3 pi by 16 into cot 5 pi by 16 into cot 4 pi by 16. Next. చూడండి ఇప్పుడు ఈ 7 pi by 16 మనం ఎలా రాయొచ్చండి? 5 by 2 minus 5 by 2 minus 5 by 16. అలాగే ఈ cot 2 pi by 16 ఉంది కదండి, ఈ cot 2 pi by 16 ఇంటూ దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు అంటే 5 by 2 minus 2 pi by 16 కింద రాసుకోవచ్చు. అలాగే దీన్ని కూడా మనం cot 5 by 2 minus 3 pi by 16 కింద రాసుకోవచ్చు. Yes, sir. త్రీ పై బై 16 కింద రాసుకోవచ్చు. ఇంటూ ఇది ఏమవుతుంది cot 5 by 4 అవుతుంది. sir. Yes, sir. నెక్స్ట్ ఇప్పుడు చూడండి cot 5 by 16 ఇంటూ ఇది ఏమవుతుంది cot 90 minus theta tan theta tan 5 by 16 tan 5 by 16, sir. Into cot 2 pi by 16. cot 2 pi by 16 into cot 90 minus theta tan theta tan 2 pi by 16 tan 2 pi by 16. తర్వాత cot 3 pi by 16 into tan 3 pi by 16. tan 3 pi by 16 cot 5 by 4 ఎంత వాల్యూ 1. 1, sir. చూడండి నెక్స్ట్ ఇప్పుడు చూడండి cot 5 by 16 into tan 5 by 16 అంటే 1 అని రాసుకోవచ్చుదే, లేదంటే 1 by tan 5 by 16 into అలాగా సార్ రాసుకోవచ్చు సార్ tan 5 by 16 tan. అలాగే 1 by tan 2 pi by 16 into tan 2 pi by 16 అలాగే 1 by tan 3 pi by 16 into 3 pi by 16 into tan 3 pi by 16. tan 3 pi by 16 ఇవి క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమైనా వస్తుందంటే 1 into 1 into 1 into 1, sir. దట్ ఈక్వల్ టు 1 వస్తుందమ్మా. ఏమై Yes, sir. ఇదండి
ఇక్కడ మీరు రాసేటప్పుడు క్వశ్చన్ రాసేటప్పుడు మాత్రం మీరు క్లియర్ గా 7π వరకు రాసుకోండి. 7π/16 అంటే అన్సోన్ రాయకండి, మీరు పూర్తిగా రాసుకోండి. అర్థమవుతుందా? అంటే 4π/16, 5π/16, 4π/16, 5π/16, 6π/16, 7π/16 అలా రాసుకోండి. ఏమై ఎస్ సార్, ఎస్ సార్. తర్వాత 8th క్వశ్చన్ చూడండి. ఎస్ సార్. 8th క్వశ్చన్ ఏమన్నాడు చూడండి. 8th క్వశ్చన్ వాడు ఏమంటాడంటే 8th క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి 2 మార్క్స్ కి. ఎస్ సార్. ఏంటంటే గివెన్ cos θ plus sin θ equal to √2 cos θ. √2 cos θ. ఇప్పుడు వాడు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి? cos θ - sin θ equal to √2 sin θ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. అంతేనా? ఎస్ సార్. మరి cos θ - sin θ అంటే cos θ plus sin θ ఉంది కాబట్టి cos θ - sin θ మనం k అని తీసుకుని మనం స్క్వేరింగ్ అని బోత్ Yes, చేసి యాడ్ చేసి గుర్తుందా 1² + 2² అని? ఎస్ సార్. Yes, sir. గుర్తుంది, sir. చేసాం కదా సార్. అలా చేసుకోవచ్చు. అలా మీరు ట్రై చేయండి. నేను ఇక్కడ ఉన్న విధంగా చెప్తాను. నేను ఇది ఈజీ సార్ ఇప్పుడు cos θ plus sin θ is equal to √2 cos θ అయినప్పుడు cos θ minus sin θ 1/√2 cos θ అవుతుంది కదా సార్. సార్ అంటే √2 sin θ కదా సార్. అలా అవదు. ఎందుకంటే మీకు cos θ minus sin θ వాల్యూ ఉన్నాయా? కాదుగా. కాదు సార్. cos square కాబట్టి θ అలా 1/, రాదు బాబు, 1/, రాదు అలాగే. ఎందుకంటే secant square θ minus tan square θ equal to 1 కాబట్టి secant θ plus tan θ equal to 1/secant θ minus 1 tan θ. అందువల్ల అలా వస్తుంది. కానీ ఇక్కడ sin square θ plus cos square θ equal to 1 కాబట్టి Yes, దాన్ని sir. మనం sin θ plus cos θ into sin θ minus cos θ అని రాయలేం కదా. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. కాబట్టి ఎస్ సార్. ఇక్కడ cos θ ని ఇటువైపు తీసుకెళ్ళిపోండి. sin θ equal to √2 cos θ minus cos θ. That implies sin θ equal to √2 minus 1 into cos θ. నెక్స్ట్ బోత్ సైడ్స్ ఏం చేస్తారంటే √2 పోవడం కోసం √2 plus 1 తో మల్టిప్లై చేయండి. multiplied by √2 plus 1 on both sides we get. అప్పుడు ఏమని చెప్తాం మనం? ఇది √2 plus 1 into sin θ equal to √2 plus 1 into √2 minus 1 into sin cos θ. అంటే ఇప్పుడు ఏమైనా వస్తుంది? a plus b into a minus b అంటే a² minus b² Yes, కాబట్టి 2 sir. minus A² 1 into minus cos θ. ఎస్ సార్. సార్. అంటే ఇప్పుడు ఇది మల్టిప్లై చేస్తే ఏమైనా వస్తుంది? ఇక్కడ అలా ఉంచండి, చెప్తాను. మల్టిప్లై చేయకండి. ఇప్పుడు మల్టిప్లై చేసుకోండి. √2 sin θ plus sin θ equal to 2 cos θ. 2 cos θ minus cos θ సార్. 2 cos θ అలా కూడా చేయొచ్చామా యశ్వంత్? డబల్ పని చేసుకోవచ్చేమో. లేదు సార్. డైరెక్ట్ చేసి ఓకే సార్. 2 minus 1 2 minus 1 into అంటే 1 అంతే. Yes, దాన్ని sir. మళ్ళీ cos Okay, θ మల్టిప్లై చేసి మళ్ళీ సబ్ట్రాక్షన్ చేసేది డబల్ పని. ఓకే సార్. దీని నుండి మనం ఏం చేయొచ్చు? వాడు ప్రూవ్ చేయమని cos θ minus sin θ అన్నా కాబట్టి sin θ రైట్ సైడ్ తీసుకెళ్తాం. cos θ minus sin θ ఈక్వల్ ఏమైనా వస్తుంది? √2 sin θ. √2 sin θ సార్. √2 sin θ. హన్స్ ప్రూవ్. ఇంకో మెథడ్ నుంచి చేయమా సార్? ఎస్ సార్. ఆ మెథడ్ 2 మీరు చేయండి. ఇది మెథడ్ 1. మెథడ్ 2 k తీసుకుని అలా చేయడమే కదా సార్. k తీసుకుని చేస్తే అసలు ఏమైనా వస్తుందంటారో చూడండి ఒకసారి. cos square θ plus sin square θ అంతేనా? ఎస్ సార్. అంతే. yes, sir. 2 sin θ cos θ cos square θ plus sin square θ minus 2 sin θ cos θ రెండు క్యాన్సిల్ అయిపోతే 2 into sin square θ plus cos square θ చేస్తే 2 అని వస్తుంది. అవునా? ఎస్ సార్. yes sir వచ్చింది సార్. 2 ఈక్వల్ టు ఏమైనా వస్తుంది? 2 ఈక్వల్ టు √2 cos θ 2 into 2 cos square theta plus k వస్తుంది సార్. 2 cos θ సార్. 2 cos θ plus k. 2 cos square theta plus k square అని వస్తుంది సార్. 2 cos square θ plus k square yes sir. రైట్ సైడ్ కూడా యాడ్ చేయాలి కదా సార్. √2 వస్తుందమ్మా. √2 into k అని వస్తుందా? మరి cos అదే. theta సార్. కాదు అలా కాదు. ఇక్కడ మీకు రెండు యాడ్ చేశారు అనుకోండి స్క్వేర్ చేసి, అప్పుడు ఫార్ములా ఏమైనా వస్తుంది? a plus b whole square plus a minus b whole square కదా. అంటే అవును ఏంటి?
cos 4ab కాదు 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 అవుతుంది అంటే 2 ఈక్వల్ టు ఇటువైపు కూడా స్క్వేర్ చేసి యాడ్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కే స్క్వేర్ ప్లస్ 2 కాస్ స్క్వేర్ థీటా అని వస్తుంది అవునా అవును సార్ అంతే సార్ ఎస్ సార్ అవును సార్ స్క్వేర్ ప్లస్ 2 cos square theta సార్ అన్నాడు కరెక్ట్ కూడా కే స్క్వేర్ ప్లస్ 2 కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 2 అవునా ఎస్ సార్ ఇప్పుడు కే స్క్వేర్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ థీటా కే స్క్వేర్ ప్లస్ 2 కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 2 కే స్క్వేర్ ఈక్వల్ టు 2 మైనస్ 2 కాస్ స్క్వేర్ థీటా 2 కామన్ తీస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా దాన్ని మనం 2 సైన్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు అవునా ఎస్ సార్ కే ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2 ఇంటూ సైన్ థీటా అవుతుందా ఎస్ సార్ అందులో రాసిండి అంతే వచ్చేస్తుంది వాడు ప్రూవ్ చేయమన్నది ప్లస్ రూట్ 2 అన్నాడు కాబట్టి రూట్ 2 తీసుకుని రాసేస్తారు అంతే రెండు రాసేస్తారు ముందు కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2 ఇంటూ సైన్ థీటా అని రాసేసి దేర్ ఫోర్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఈక్వల్ ప్లస్ ఆర్ అదే రూట్ 2 సైన్ థీటా అంతే అర్థమైందా ఎస్ సార్ అర్థమైంది సార్ అంతే తర్వాత 9th చూడండి 9th సొల్యూషన్ ఇలాంటి సమ్ ఆల్రెడీ ఎక్సైజ్ లో చేసాం గుర్తుందో లేదో మీకు ఈ సైన్ Yes, పవర్ sir, 6 థీటా చేశాను, ప్లస్ కాస్ పవర్ 6 థీటా అని ఇచ్చాడు కాబట్టి ఇది మనం డైరెక్ట్ గా రాసేసుకోవచ్చండి ఇక్కడే లేదా సపరేట్ గా చేసి అప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం సపరేట్ గా చేద్దాం సార్ ఫస్ట్ అయితే చూసుకోండి ఇక్కడ సైన్ పవర్ 6 థీటా ప్లస్ కాస్ పవర్ 6 థీటా ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు అంటే మనం sin square sin theta square theta whole whole cube plus cos square theta whole cube whole cube. A cube plus B Equal cube to. ఫార్ములా సార్ a cube plus b cube అంటే ఫార్ములా ఏంటండి A plus B into A square minus AB a square minus ab plus b square yes sir ఏమండి ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే a plus b అంటే sin square theta plus cos square theta into a square Sin- అంటే sin sin power power 4 4 theta theta minus sin square theta cos square theta బాబా అది వేయకూడదమ్మా ఇది వేస్తే మళ్ళీ డబల్ అయిపోద్ది సమ్ము ఈ ఫార్ములా కాదు వేయాల్సింది yes sir మరో ఫార్ములా వేయాలి ఏంటంటే అది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి అని వస్తుంది కదా yes sir yes sir ఆ ఫార్ములా వేస్తే ఈజీగా వస్తుంది అంతే తప్ప ఇది వేస్తే డబల్ పని అవుతుంది మళ్ళీ అప్పుడు ఇది ఏమని వస్తుందంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా హోల్ క్యూబ్ మైనస్ 3 సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఏమండి ఇప్పుడు 1 క్యూబ్ మైనస్ 3 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా ఇంటూ 1 అంటే ఇప్పుడు ఏమైనా వస్తుంది 1 మైనస్ 3 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా వస్తుందండి ఈజీగా వచ్చేసి yes sir నెక్స్ట్ ఈసారి సైన్ పవర్ 4 థీటా ప్లస్ కాస్ పవర్ 4 థీటా సైన్ పవర్ 4 థీటా ప్లస్ కాస్ పవర్ 4 థీటా దీన్ని కూడా మనం ఎలా రాయొచ్చు సైన్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ అంటే చూడగానే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్మ్ లో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మనం ఏం రాసుకోవచ్చు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ whole స్క్వేర్ square minus మైనస్ 2ab ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే అది ఏ విధంగా మారుతుందంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా sin ఇంటూ square కాస్ theta cos square theta అంటే ఇది ఏమైనా వస్తుంది 1 స్క్వేర్ మైనస్ 1 2 సైన్ minus స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ sin square theta cos square అంటే ఇది ఏమైనా వస్తుందంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా ఏమా ఇది విషయం ఈసారి వాడు ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం నౌ 2 ఇంటూ సైన్ పవర్ 6 థీటా ప్లస్ కాస్ పవర్ 6 థీటా మైనస్ 3 ఇంటూ సైన్ పవర్ 4 థీటా ప్లస్ కాస్ పవర్ 4 థీటా ఈక్వల్ టు 2 ఇంటూ మనకి ఏమని వచ్చింది వాల్యూ ఇక్కడ 1 మైనస్ 3 సైన్ 1 స్క్వేర్ minus థీటా 3 sin square theta cos square theta 1 minus 3 sin square theta cos square theta minus 3 into 1 minus 2 sin square theta cos square cos square theta. Multiply చేయండి 2 minus 6 sin square theta cos square theta
-3 ప్లస్ 6 Minus ఇంటూ స్క్వేర్ థీటా 6 into cos. కాస్ స్క్వేర్ థీటా. Minus 6 sin square theta cos square theta cancel. 2 - 3 ఎంత అవుతుందమ్మా? -1 sir. ఏమా? తర్వాత క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్. ఈ క్వశ్చన్ 2 మార్క్స్ ఇంపార్టెంట్ రాసింది. 10th క్వశ్చన్ చూడండి. వాడు ఏం ప్రూవ్ చేయమంటాడంటే tan θ ప్లస్ cot θ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు secant స్క్వేర్ θ ప్లస్ cosecant స్క్వేర్ θ ఈక్వల్ టు secant స్క్వేర్ θ ఇంటూ cosecant స్క్వేర్ θ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. ఫస్ట్ 2 ప్రూవ్ చేస్తాను, ఈక్వేషన్ 1 అంటాను. తర్వాత 2 ప్రూవ్ చేస్తాను, ఈక్వేషన్ 2 అంటాను. ఫ్రమ్ 1 and 2 అని చెప్పి 3 ఈక్వాలిటీ అని చెప్పి రాసేస్తాను. అర్థమైందా? Yes sir, అర్థమైంది సార్. ఎస్ సార్, ఎస్ సార్. tan θ ప్లస్ cot θ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు చూడండి. ఇది జనరల్ గా మనం tan θ sin θ బై cos θ అని రాసుకోవచ్చండి. cos θ బై sin θ అని రాసుకోవచ్చండి. సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. tan θ sin theta by cos theta సార్. cos θ రాయొచ్చు. cot theta సార్, cot theta. cot θ రాయొచ్చు. అదే అంటున్నా నేను. cos theta by sin theta సార్. ఎల్సిఎం చేయండి. sin theta cos theta. sin theta cos theta సార్. న్యూమరేటర్ ఏమొస్తుంది? sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ. ఎస్ సార్. 1 by హోల్ స్క్వేర్. కాబట్టి 1 by sin sin స్క్వేర్ θ sin θ cos θ హోల్ స్క్వేర్. హోల్ ఇది స్క్వేర్. ఏమవుతుంది? 1 by sin స్క్వేర్ θ ఇంటూ cos స్క్వేర్ θ అవుతుంది. ఎస్ సార్. yes sir. 1 by sin square theta అంటే cosecant square theta రాయొచ్చు సార్. 1 by cos square theta అంటే secant square theta రాయొచ్చు సార్. రెడీ కూడా అంతేనమ్మా. Yes, 1 sir. by sin స్క్వేర్ θ ఇంటూ cos స్క్వేర్ θ. మరి Yes, 1 by sir. cos స్క్వేర్ θ అంటే secant స్క్వేర్ θ. secant square theta సార్. sin స్క్వేర్ θ అంటే cosecant స్క్వేర్ θ. ఎస్ సార్. yes sir. This is equation 1 అండి. ఈసారి Yes, మళ్ళీ తీసుకోండి. secant స్క్వేర్ θ ప్లస్ tan స్క్వేర్ θ ఈక్వల్ cosecant స్క్వేర్ secant θ square theta plus cosecant square theta. cosecant square theta సార్. ఈక్వల్ టు ఇప్పుడు ఇది ఎలా రాయొచ్చు? 1 1 by sin cos square theta cos square theta plus Yeah. 1 by sin 1 by square theta. sin సార్. స్క్వేర్ θ. secant అంటే cos secant అంటే Separate. cos సార్. మరి కాదా? సార్ మరి పైన ఉన్నది ఎలాగైంది సార్? 1 by sin theta అంటే 1 by cos అంటే secant, 1 by sin అంటే cosecant. ఓకే సార్. ఇది రివర్స్ లో రాశారా సార్? అటు ఇటు. ఎస్ సార్. 1 by cos అదే ఎల్సిఎం చేయండి. sin స్క్వేర్ θ cos స్క్వేర్ θ. cos square theta సార్. ఇక్కడేమో sin స్క్వేర్ θ వస్తుంది. cos square theta సార్. cos స్క్వేర్ Plus θ cos వస్తుంది. square theta. అమ్మా ఇది కరెక్ట్. 1 by sin square theta cos square theta. చెప్పినాను సార్. ఆన్సర్ చెప్పినాను సార్. sin స్క్వేర్ θ ఇంటూ cos స్క్వేర్ θ. is equal to పైకి secant వెళ్ళిపోతే square theta into 1 by cos అంటే secant స్క్వేర్ θ ఇంటూ cosecant స్క్వేర్ θ. ఎస్ సార్. 1 into 1 equals to 2. ఫ్రమ్ 1 and 2 LHS ఈక్వల్ కాబట్టి RHS కూడా ఈక్వల్ అవుతాయి కదా. ఎస్ సార్. yes sir. therefore ఇక్కడ నుంచి రాస్తున్నాం. ఓకే సార్. ఎస్. tan θ plus cot θ whole square equal to secant square θ into cosecant square θ equal to ఏం చెప్పచ్చు? secant square θ plus secant square theta into cosecant square theta equal to secant square θ Secant square into theta into cosecant. cosecant square theta. plus cosecant square. వాడు ఇచ్చిందే రాస్తాను నేను. అర్థమైందా? ఎస్ సార్. yes sir. ఎస్ సార్. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఇంపార్టెంట్. వాడు ఇచ్చింది రాద్దాం ముందు. గివెన్ tan θ plus sin θ equal to m and tan θ minus sin θ equal to n. tan θ plus sin θ equal to m. And tan θ minus sin θ equal to n. అవునండి. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు చూడండి. దెన్ సో దట్ ఇంకేం ఇచ్చాడు? cos x > 0 ఇది ఇచ్చాడు కదా. cos θ > 0. cos x > 0 = 1 / sin θ. cos x > 0 = 1 / sin θ. cos x > 0 = 1 / sin θ. cos x > 0 = 1 / sin θ. cos x > 0 = 1 / sin θ. cos x > 0 = 1 / sin θ. cos x > 0 = 1 / sin θ. cos x > 0 = 1 / sin θ. cos x > 0 = 1 / sin θ. cos x > 0 = 1 / sin θ. cos x > 0 = 1 / sin θ. cos x > 0 = 1 / sin θ. cos x > 0 = 1 / sin θ. cos x > 0 = 1 / sin θ. cos x > 0 = 1 / sin θ. cos x > 0 = 1 / sin θ. cos x > 0 = 1 / sin θ. cos x > 0 = 1 / sin θ. cos x > 0 = 1 / sin θ. c
చెప్పండి ఈసారి ఏమంటాడు ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ రూట్ ఎంఎన్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు అన్న. ఎస్ సార్. Yes, sir. కాబట్టి చూడండి మీరు ముందు ఏం చేస్తారంటే ఎం ప్లస్ అని చేయండి చెప్తాను, లేదంటే అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటామంటే గొడవ లేదు, అలాగైనా చేయొచ్చు. చూడండి ఒకసారి ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు ఎం ప్లస్ ఎన్ ఇంటూ ఎం మైనస్ ఎన్. ఇప్పుడు ఎం ప్లస్ ఎన్ అంటే ఈ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది? Tan theta, sir. ఆ? 2 tan theta. 2 tan theta. 2 tan theta sir. Yes sir. అలాగే ఎం మైనస్ ఎన్ చేస్తే ఏమొస్తుంది? 2 sin theta, 2 sir. tan theta sir. 2 sin theta. సైన్ కదా ఇది. Sin sir. Yes sir. Yes sir. అంటే ఇప్పుడు ఏమని వచ్చింది నాకు ఇక్కడ 4 సైన్ థీటా 4 sin theta tan theta. tan థీటా అవునా? Yes sir. దీన్ని నేను వాడు ప్రూవ్ చేయడం కోసం ఈ విధంగా రాస్తున్నాను నేను. 4 ఇంటూ రూట్ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ అదే tan స్క్వేర్ థీటా, లేకపోతే ఇలాగే రాద్దాం 4 tan థీటా ఇంటూ సైన్ థీటా, tan స్క్వేర్ థీటా ఇంటూ సైన్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చండి. Yes sir, రాసుకోవచ్చు సార్. Yes, sir. రూట్ స్క్వేర్ గా ఆన్సర్ అవుతుంది. ఇక్కడ లేకపోతే ఇంకో స్టెప్ వేద్దాం. ఎం ప్లస్ ఎన్ అలా కూడా కాదు, 1 + 2 implies m plus n equal to 2 tan theta. 1 minus 2 implies m minus n equal to 2 sin theta. అర్థమైందమ్మా? ఆ తర్వాత ఇది రాసుకోండి. నెక్స్ట్ సార్ ఒక్కసారి కనపట్లేదు సార్ క్లియర్ గా. ఒకసారి మీరు 1 + 2 ఈక్వల్ టు m plus implies implies. Yes sir. Yes sir. m plus n is equal to 2. Okay sir. Yes sir. Yes sir. ఇప్పుడు దీన్ని ఎలా రాద్దాం అంటే చూడండి ఒకసారి. 4 into square root of tan square theta into sin square theta 1 minus cos square theta అని రాయొచ్చా? Yes sir. Yes sir. tan square తో మల్టిప్లై చేయండి. Yes sir. Tan square theta minus tan square theta cos theta. చూడండి దట్ ఈక్వల్ టు 4 into రూట్ tan square theta మైనస్ ఇదేమని వస్తుంది? tan square theta ని sin square theta by cos square theta అని రాసుకోవచ్చండి. Yes sir. Yes sir. Into cos square theta. Cos Sin square theta sir. and this is tan square theta minus Sin square theta వస్తుంది సార్. tan square theta మైనస్ sin square theta. Yes sir. 4 into root a square minus b square a plus b into a minus b sir. Yes sir. into tan theta minus sin theta. Yes sir. m into n. 4 root m. 4 root m into n. అంతే కాబట్టి ప్రూవ్ చేయమంటే Yes sir. Yes sir. అంతే సార్. therefore m square minus n square equal to 4 root mn అంటున్నారు. Yes sir. Yes sir. సార్ మ్యాట్ Sir, మొత్తం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 12th one అమ్మాయి, ఇది కూడా ఇంపార్టెంట్. వాడు ఏమన్నాడంటే ఈ tan 20 degrees equal to lambda, then show that tan 160 degrees minus tan 110 degrees by 1 plus tan 160 degrees into tan 110 degrees equal to 1 minus lambda square by 2 lambda అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. ఏమంటే చూడండి గివెన్ ఇది lambda నా sir? ల్యాంబుడా మీకు ఫిజిక్స్ లో వస్తుంది, ఇది పిఎస్ లో. ఎస్ సార్ లాస్ట్ ఇయర్ వచ్చింది సార్. ఏంటంటే యంగ్స్ మాడ్యులస్. అది మాకు అర్థం కాలేదు సార్ లాంబ్డా అంటే ఏంటో. ఇదే ల్యాంబుడా అంటే. ఎస్ సార్. మీకు అందులో ఏం చెప్తారంటే మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అనుకుంటా ల్యాంబుడా అంటే. ఎస్ సార్ ఒక ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉన్నప్పుడు సారీ అది మూమెంట్ ఆఫ్ ఎనర్షియా టౌ అండి. టౌ మర్చిపోయింది. టౌ ని మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అంటారు ఫిజిక్స్ లో. ఇది కాదు ల్యాంబడా కాదు.
లాంబ్డా అనేది కాన్స్టెంట్. అది కూడా మీకు ఎక్కడ వస్తుందంటే ఇంటర్మీడియట్ ఫిజిక్స్ లో అయితే ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటారు అన్నమాట. Yes, sir. minus tan 110 degrees by 1 plus tan 160 degrees into tan 110 degrees equal to, చూడండి ఒకసారి tan 160 ఎలా రాయొచ్చు, 20 వచ్చేలా 180 minus 20. Tan 180 minus 20 degree. minus 20 degrees. ఇది 20 వచ్చేలా రాయొచ్చు, tan Tan 90 plus 20 degree. 90 plus 20, sir. by 1 plus tan 180 minus 1 minus 20 degrees 20 degree. into tan 90 plus 20 degrees. Yes, sir. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే tan 180 Minus minus tan 20 degrees, sir. Tan 20 minus tan 20, sir. మైనస్ ఇదేమవుతుందంటే cot Sir, 20 plus tan అయిపోతుంది. ఏమా Yes, Yes, sir. plus cot. బై 1 ప్లస్ ఇది మైనస్ tan 20 degrees, ఇదేమవుతుంది మైనస్ cot 20, sir. Minus cot 20. Yes, that sir. equal to minus tan 20 degrees plus cot 20 Plus degrees cot 20 degrees. By by 1 plus. 1 1 plus plus minus tan 20 minus degree. tan 20. Sir, 1 minus tan 20 degree. 1 plus మొత్తం ఇంటూ అయిపోతుంది. minus into minus plus Cot 20 degree. into cot 20 degrees. Yes, sir. మరి మనం Minus plan. minus tan 20 degrees plus Plus 1 by tan 20. 1 by tan 20 degrees by 1 plus tan 20 degrees into 1 by cot 20 degrees. Sir, Sir, 1 by tan 20, sir. degrees plus, sir. Sir, 1 by tan 20, sir. 1 by tan 20, sir. tan 20 degrees. Yes, sir. అంటే ఇప్పుడు ఏమని వస్తుందంటే దీని బదులు లాంబ్డా రాసండి, మైనస్ లాంబ్డా ప్లస్ 1 బై లాంబ్డా బై 1 ప్లస్ 1 అని వస్తుంది. అవునా? Yes, sir. Yes, sir. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మైనస్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా ప్లస్ 1 బై ప్లస్ 1 బై లాంబ్డా అని వస్తుంది. కింద తీసుకెళ్ళిపోతే 2 లాంబ్డా అవుతుందా? Yes, sir. Yes, sir. Yes, sir. 1 మైనస్ లాంబ్డా స్క్వేర్ బై 2 లాంబ్డా అంతే. Yes, sir. ఇక్కడ అర్థమైందండి. ఎల్సిఎం చేస్తే మైనస్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ 1 బై లాంబ్డా అని వస్తుంది. ఆ లాంబ్డా కిందకి వచ్చేస్తే 1 ప్లస్ 1 అంటే 2 కాబట్టి 2 లాంబ్డా అయిపోతుంది. దీని Yes, 1 sir. మైనస్ లాంబ్డా స్క్వేర్ బై 2 లాంబ్డా అని రాయొచ్చుగా Yes, sir. అంతే. తర్వాత ఈరోజు మనం కొత్త టాపిక్ చెప్పుకుంటాం. అదేంటంటే మనం పీరియడ్ గురించి చెప్పుకుంటాం అన్నమాట. అంటే ఫంక్షన్ కి పీరియడ్ ఉంటుంది అన్నమాట. అదేంటో చెప్దాం ఒకసారి, చూద్దాం ఒకసారి. జనరల్ గా ఒకసారి విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు 0 అని ఉంది. దీనికి సొల్యూషన్ అంటే ఏంటి? Solution x is equal to something, sir. సంథింగ్ Sir, x వాల్యూ ఏదో ఒకటి ఉంటే అప్పుడు 0 వస్తుంది సార్. x వాల్యూ ఇక్కడ ఇక్కడ సొల్యూషన్ అంటే ఏంటి చెప్పి నాకు గొడవ అంతా వద్దు. ఎక్స్ వాల్యూని మనం సొల్యూషన్ అంటాం ఈ ఈక్వేషన్ కి. అవునా? yes sir. లేదా రూట్ అంటాం. అవునా? Yes, sir. Sir, ఏ ఎక్స్ వాల్యూ అయితే సాటిస్ఫై చేస్తుందో ఈ ఈక్వేషన్ ని, అంటే 0 అవుతుందో, ఎక్స్ ప్లస్ లో ఎంత రాస్తే 0 అవుతుందో ఈ ఈక్వేషన్ దాన్ని సొల్యూషన్ అంటాం సార్. సొల్యూషన్ అంటాం ఈ ఈక్వేషన్. Yes, sir. అయితే ఇక్కడ ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి దీనికి? Infinitely many solutions, sir. అవునా? అలా అనిపిస్తుంది నీకు? కాదు సార్. 2, sir. 2, sir. ప్రకారం మరి infinitely Yes, sir. స్క్వేర్ పవర్ ఎంత ఉంటే అంత అన్ని సొల్యూషన్స్ వస్తాయి సార్. మరి ఇన్ఫైనైట్లీ మీన్ ఎందుకు వచ్చే మధ్యలో? కాబట్టి దీన్ని మనం x మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 కింద రాసుకుంటే x ఈక్వల్ టు 1,1 వస్తుంది రూట్స్. అర్థమవుతుందా? Yes, sir. ఇక్కడ ఇదే విధంగా మనం ఇది ఏంటిది జనరల్ గా ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ అంటాం మనం. ఎక్స్ వై లో ఉంటే వాటిని మనం ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ అంటాం. టీ లో గానీ ఏదైనా Yes, కాన్స్టెంట్ అది ఏదైనా లెటర్స్ లో ఉంటే దాన్ని మనం ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ అంటాం.
అదే మనకి ఇప్పుడు ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ అంటే ఏం చెప్పాను మీకు? an equation involving the trigonometric ratios of the variables of a function is called trigonometric function అని చెప్పామా లేదా? trigonometric equation అని చెప్పామా లేదా? ఏమో చెప్పుకున్నావా ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ అంటే డెఫినేషన్? చెప్పలేదేమో. చూడండి ఒకసారి. చూస్తున్నాం సార్. ఇక్కడ విషయం ఏంటంటే ఒక ఈక్వేషన్ లో వేరియబుల్ యొక్క ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ తీసుకుంటే వాటిని మనం ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, sin x ఈక్వల్ టు 1/2 అని ఉంది. ఇది ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ x అనేది వేరియబుల్ కదా, వేరియబుల్ కి ఏం తీసుకున్నాం మనం? ట్రిగ్నామెట్రిక్ రేషియో తీసుకున్నాం. అర్థమైందా? ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ సార్ ఇది. ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ అంటాం. ఏమండి? ఓకే సార్. ఇది కూడా అవసరం లేదు మనకి, ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ కూడా అవసరం లేదు. ఇంకో విషయం, ఇప్పుడు సైన్ సమ్ p ప్లస్ ఎక్స్ ఈక్వల్ అని తీసుకున్నాను నేను. మళ్ళీ నాకు సైన్ ఎక్స్ వచ్చేసింది అనుకోండి, ఇక్కడ p ప్లస్ లో ఎంత ఉండాలంటారు? 0 సార్. 90 సార్. 90యా 0ఆ లేకపోతే ఏంటి సరిగ్గా చెప్పండి. సైన్ p 90 ప్లస్ సార్, x 90. సార్. p ప్లస్ x కదా సార్. 90 degrees 360 degrees ఉన్న వస్తుంది సార్. ఇంకా అంతే సార్. 0 సార్. సైన్ పాజిటివ్ సార్. ఇంకా చూడండి ఒకసారి. 60 ఉండాలి సార్. చూడండి ఒకసారి, sin 2π ప్లస్ ఎక్స్ అని ఉంది. అప్పుడు ఏమవుతుంది? sin x అవుతుందా కదా? ఎస్ సార్ 360 అవుతుంది సార్. ఎస్ సార్. సైన్ sin 5/2 4π ప్లస్ x అని ఉంది. sin x అవుతుందా కదా? అవుతుంది సార్. sin 6x ప్లస్ 6π ప్లస్ ఎక్స్ అని ఉంది. sin x అవుతుందా కదా? అవుతుంది సార్. అంటే మీకు ఇక్కడ sin 2π ప్లస్ ఎక్స్ అవుతుంది, 4π ప్లస్ ఎక్స్ అవుతుంది, 6π ప్లస్ ఎక్స్ అవుతుంది, 8π ప్లస్ ఎక్స్ అవుతుంది, 9π 10π ప్లస్ ఎక్స్ అవుతుంది, 12π ప్లస్ ఎక్స్ అవుతుంది. ఏ ఈవెన్ నెంబర్ ఆఫ్ పై తీసుకుని ప్లస్ ఎక్స్ చేసినా మళ్ళీ మనకు sin x వచ్చేస్తుంది. అవునా? ఎస్ సార్. సో విధంగా చెప్పాలంటే నేను లెట్ f ఆఫ్ x ఈక్వల్ టు sin x అనుకున్నానండి. ఇలా అనుకుంటే ఇక్కడ x ప్లస్ లో నాకు p ప్లస్ ఎక్స్ ఉంది కాబట్టి f ఆఫ్ p ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు sin x అంటే f ఆఫ్ x అని రాయొచ్చు. మీకు అర్థమైందా? ఒకసారి సార్ మళ్ళీ చెప్పండి సార్. f ఆఫ్ x ఈక్వల్ టు sin x అనుకున్నాను నేను. ఇది దీనికి ఫంక్షన్ అప్లై చేస్తే దీన్ని ఎలా రాయొచ్చు మనం? sin p ప్లస్ ఎక్స్ అని ఉందంటే ఇక్కడ f ఆఫ్ x అని ఉంటే sin x అని రాసాం. ఇక్కడ బ్రాకెట్ లో x ఉంటే sin x వచ్చింది. బ్రాకెట్ లో ఇక్కడ ఏముంది? p p ఉంది ప్లస్ x సార్. కాబట్టి f ఆఫ్ p ప్లస్ x అని రాసుకోవచ్చా? ఎస్ సార్ రాయొచ్చు. f ఆఫ్ p ప్లస్ x ఈక్వల్ టు అని తీసుకుంటే sin x అంటే మళ్ళీ f ఆఫ్ x కదా? ఎస్ సార్. ఎస్ సార్. అంటే ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై చేసే ఫంక్షన్ ని ఏమంటాం అంటే మనం పీరియాడిక్ ఫంక్షన్ అంటాం. పీరియాడిక్ ఫంక్షన్ అంటాం. అర్థమైందా? ఎస్ సార్. అంటే ఇప్పుడు ఏ ఫంక్షన్ కైనా సరే ఒక ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ కి మనం ఏంటంటే ఎక్స్ ప్లేస్ లో సమ్ వాల్యూ ప్లస్ ఎక్స్ రాసినప్పుడు మళ్ళీ అదే వాల్యూ వచ్చేసింది అనుకోండి. ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ పి రాసాం లేదా పి ప్లస్ ఎక్స్ అని రాసాం, మళ్ళీ ఏమొచ్చింది? అదే ఫంక్షన్ వచ్చిందా లేదా? ఎస్ సార్ వచ్చింది సార్. అప్పుడు ఆ ఫంక్షన్ ఏమంటాం అంటే మనం పీరియాడిక్ ఫంక్షన్ అంటాం. మరి ఈ వాల్యూ మరి మీరు అన్నట్టు π/2 తీసుకోవచ్చు లేదా ఇవన్నీ తీసుకోవచ్చు కదా, కానీ π/2 అవుతుంది, బాగానే ఉంది. 2π/2 అవుతుందండి, అలాగే అవ్వదు సార్. 3π/2 అవుతుందండి. అవ్వదు సార్. కానీ ఇక్కడ మీరు గమనిస్తే 2π అవుతుంది, 4π అవుతుంది, 6π అవుతుంది. అన్ని ఈవెంట్స్ అవుతాయి సార్. ఎస్ సార్. అవుతుందా? అలాంటప్పుడు మనం ఏమంటామంటే మనం f ని పీరియాడిక్ ఫంక్షన్ అంటాం. అంటే ఇప్పుడు sin x అనే ఫంక్షన్ కి పీరియడ్ ఏంటండి? 2π. ఎస్ సార్ 2π సార్. అర్థమైందా? ఇంకో విషయం, sin x అనే ఫంక్షన్ కి పీరియడ్ ఏంటంటే 2π అవుతుంది, 4π అవుతుంది, 4π ఆల్ ఈవెన్ పై సార్. 8π అవుతుంది, ఆల్ ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ π అవుతుంది. అవునా? ఆల్ ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ పై. అందులో లీస్ట్ వాల్యూ ఏది? 2π. కాబట్టి ద పీరియడ్ ఆఫ్ sin x, ద పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్ sin x, ద పీరియడ్ ఆఫ్ 2π sin x ఈక్వల్ టు 2π అవుతుంది. అర్థమైందమ్మా? ఎస్ సార్. అంటే దేని వల్ల అది మళ్ళీ sin x మారుతుందో
దాన్ని పీరియడ్ అని అంటామా సార్? దేని వల్ల సైన్ ఎక్స్ కింద మారుతుందని కాదు, మనం ఎక్స్ ప్లేస్ లో సమ్ వాల్యూ ప్లస్ ఎక్స్ కింద రాసినప్పుడు మళ్ళీ మనం తీసుకున్న వాల్యూ వచ్చేయాలి మనకు. ఎస్ సార్ అది. అదే ఇప్పుడు నేను కాస్ ఎక్స్ తీసుకున్నాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అని తీసుకున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఎఫ్ ఆఫ్ 2π + x అని రాశాను. అప్పుడు కాస్ 2π + x ఈక్వల్ టు ఏమవుతుంది? కాస్ ఎక్స్. ఎస్ సార్. ఫస్ట్ క్వార్టర్ లోనే కూడా ఉంటుంది 2π ప్లస్ అంటే. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 4π + x అదేమవుతుంది? కాస్ 2π + x ని మార్చుకోవచ్చా సార్ ఇందులో కూడా? కాస్ ఎక్సే కదా, మార్చుకోవచ్చు, అవసరం ఏం లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు ఈవెన్ నెంబర్ ఆఫ్ 5 టైమ్స్ వచ్చింది యాంగిల్ అంటే అన్ని రొటేషన్స్ కంప్లీట్ అవుతున్నట్టే కదా, అందులో హాఫ్ ఆఫ్ ది రొటేషన్స్ కంప్లీట్ అవుతున్నట్టే కదా. ఎస్ సార్. ఇప్పుడు 2π వచ్చిందంటే ఎన్ని రొటేషన్స్ కంప్లీట్ అవుతున్నట్టు? 1 రొటేషన్. 1 4π వచ్చిందంటే ఎన్ని రొటేషన్స్ కంప్లీట్ అవుతున్నట్టు? 2 సార్. 2 సార్. అలాగే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 6π + x అని తీసుకుంటే ఎన్ని రొటేషన్స్ కంప్లీట్ అవుతున్నట్టు? 3 3 రొటేషన్స్ సార్. అప్పుడు కూడా 3 రొటేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎందులో పడుతుంది? క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ లోనే పడుతుంది. క్వాడ్రంట్ లోకే సార్. ప్లస్ ఉంది కాబట్టి, మైనస్ ఉంటే 4th క్వార్టర్ లో పడుతుంది. ఎస్ సార్. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? కాస్ ఎక్స్ అయిపోతుందా? అవుతుంది సార్. అర్థమైంది. అదే మనం కాస్ π + x అని తీసుకుంటే ఎఫ్ ఆఫ్ π + x అని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు Yes, sir. కాస్ π + x అవుతుంది కదా. కాస్ π + x అంటే ఏమవుతుంది వాల్యూ? మైనస్ కాస్ ఎక్స్ సార్. మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది తప్ప కాస్ ఎక్స్ అవ్వదు కదా. అంటే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది తప్ప ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవ్వదు కదా. అవును Yes, సార్. sir. కాబట్టి పై అనేది కాస్ ఎక్స్ కి పీరియడ్ కాదు, సైన్ కూడా పీరియడ్ కాదు. ఏది పీరియడ్ అవుతుంది? సైన్ కి కాస్ కి కూడాను 2π అనేది పీరియడ్ అవుతుంది. 2π. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ Yes, సార్. sir. ఎస్ సార్. పీరియాడిక్ ఫంక్షన్ చెప్పాలంటే కండిషన్ ఏంటండి? ఎఫ్ ఆఫ్ p + x = ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే దెన్ ఎఫ్ ఈస్ కాల్డ్ ఏ పీరియాడిక్ ఫంక్షన్ అని చెప్తాం. అండ్ p Yes, ఈస్ sir. కాల్డ్ ది లీస్ట్ వాల్యూ ఆఫ్ p Period. ఈస్ కాల్డ్ ది పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్ అని చెప్తాం అన్నమాట. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు ఒకసారి చిన్న విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ మరి ఎగ్జాంపుల్ tan cot అవి కూడా 2π వస్తాయి సార్? చెప్తాను ఒక్క నిమిషం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సీకెండ్ ఎక్స్ అని తీసుకున్నాం అనుకోండి, దీని పీరియడ్ ఏమవుతుంది? ఎఫ్ ఎక్స్ సీకెండ్ సీకెండ్ ఎక్స్ ఎలా రాసుకోవచ్చు మనం? 2π 1 / cos x రాసుకోవచ్చు. 1 / cos x సార్. 1 బై సార్ మాట్లాడద్దు, ఒకసారి వినండి. కాస్ ఎక్స్ పీరియడ్ ఎంత? 2π సార్. కాబట్టి సీకెండ్ ఎక్స్ కూడా పీరియడ్ 2π అవుతుంది. అర్థమైందండి? ఎస్ సార్. సార్ అంటే ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియో కైనా 2π అనా సార్ పీరియడ్? అలా కాదు, చెప్తాను వినండి, ముందు వినండి. తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కొసెకండ్ ఎక్స్ అని తీసుకున్నారు అనుకోండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 బై cos sin x. 1 / sin x సార్. sin x పీరియడ్ ఎంత? 2π సార్. 2π సార్. 2π సార్. కొసెకండ్ ఎక్స్ కూడా 2π. అంటే sin x కి, cos x కి, secant x కి, కొసెకండ్ x కి పీరియడ్ ఏమవుతుందంటే 2π అవుతుంది. 2π సార్. ఏమండి? తర్వాత ఎస్ సార్. tan చూడండి, tan Tan π x. + x ఎంత అవుతుంది? tan π + x undefined సార్. 0 సార్. తప్పు చెప్తున్నాం. tan π + x tan π + x ఇన్ని రోజులు చదివింది ఏమైపోయిందంటే tan π + x అంటే ఆగిపోయారు. tan x సార్. థర్డ్ క్వాడ్రంట్ లో tan 2π + x tan x. tan 2π Tan + x, x sir. tan 3π + x. ఆల్ Tan మల్టిపుల్స్ x, ఆఫ్ sir. పై. ఇప్పుడు ఇక్కడ ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ పై తీసుకుంటే పై ప్లస్ ఎక్స్ తీసుకుంటే tan x వచ్చేస్తుంది. కాబట్టి Yes, sir. మనకి ఇక్కడ ఈ వీటి అన్నిట్లోనూ లీస్ట్ వాల్యూ ఏది? పైకి, 2π కి, Pi plus 3π కి అండ్ సో ఆన్ వేటికైనా sir. సరే π మళ్ళీ సార్. వచ్చేస్తున్న ఫంక్షన్. కాబట్టి పీరియడ్ ఆఫ్ tan x ఏమవుతుందండి? పై అవుతుందండి. ఎస్ సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. మరి cot x ఎలా రాసుకోవచ్చు? 1 / tan x కింద 1 / tan x రాసుకోవచ్చు. సార్. 1 1 బై / π tan x సార్. 1 బై π. పీరియడ్ π సార్. 1 బై π. ఇది కూడా పై అవుతుంది. అర్థమైందండి? ఎస్ సార్. ఇదండి విషయం. ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ నేను ఈ విధంగా ఇచ్చాను, నేను sin² x అని ఇచ్చాం ఫంక్షన్. ఎస్ సార్. ఇప్పుడు x ప్లేస్ లో ఎంత రాసుకుంటే నాకు మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది అంటే ఎఫ్ ఆఫ్ p + x కింద రాసుకోవాలి. ఈ p ప్లేస్ లో ఎంత రాసుకోవాలి నేను యాంగిల్ చెప్పండి?
పైయా, π/2, π/3, π/4 ఏంటి చెప్పండి. దేనికి సైన్ స్క్వేర్ ఎక్స్ రావాలంటేనా సార్? 2 పై సార్. ఎఫ్ ఆఫ్ π ప్లస్ ఎక్స్ రాయండి. π ప్లస్ ఎక్స్ రాస్తే సైన్ π ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంతేనా? ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ సైన్ π ప్లస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్, థర్డ్ క్వార్టర్ లో సైన్ నెగిటివ్ మైనస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ సరిపోయిందండి. ఓ ఎస్ సార్. ఎస్ సార్. అంటే ఇప్పుడు సైన్ స్క్వేర్ ఎక్స్ కి పీరియడ్ ఎంత అవుతుంది? పై సార్. అయ్యి సార్. అర్థమైందమ్మా మీకు? ఎస్ సార్. అదే మనకి ఇలా ఇచ్చాడు వీడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అని ఇచ్చాడు. ఇప్పుడు దీని పీరియడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎక్స్ ప్లస్ ఎంత రాస్తే మళ్ళీ ఈ ఫంక్షన్ వస్తుందో మనకు చూడాలి. ఎంత రాయాలి చెప్పండి. చూడండి, మైనస్ రాకూడదు ఎప్పుడు. పై సార్. ఎఫ్ ఆఫ్ π/2 ప్లస్ ఎక్స్ అని తీసుకోండి, ప్లస్ రావాలి, యాంగిల్ ప్లస్ రావాలి ఎప్పుడు కూడా. π/2 ప్లస్ ఎక్స్ అని తీసుకుంటే సైన్ π/2 ప్లస్ ఎక్స్ ప్లస్ మాడ్ కాస్ π/2 ప్లస్ ఎక్స్. ఇక్కడ చూడండి, π/2 ప్లస్ ఎక్స్ అంటే సైన్ ఎక్సే, గొడవ లేదు, మాడ్ ఉంది కాబట్టి. ప్లస్ కాస్ π/2 ప్లస్ ఎక్స్ అంటే ఇది వరుసలో రాసింది చూడండి, సైన్ π/2 ప్లస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ అవుతుంది, అవునా? అలాగే కాస్ π/2 ప్లస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. కాబట్టి మాడ్ ఉంది కాబట్టి ఇది ఏమైపోతుంది, ప్లస్ అయిపోతుంది. అంటే మాడ్ కాస్ ఎక్స్ ప్లస్ మాడ్ సైన్ ఎక్స్ అని రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని వచ్చేస్తుంది. కాబట్టి ఈ ఫంక్షన్ కి పీరియడ్ ఎంత అవుతుంది? π/2 ప్లస్ π/2 ప్లస్ ఎక్స్. తప్పు ప్లస్ ఎక్స్ అని చెప్పకూడదు, π/2 మనం ఎంత వాల్యూ ప్లస్ రాస్తున్నాం ఓకే సార్. ఎస్ సార్. π/2 సార్. మిగిలిన అందరూ అలాగే చెప్పేస్తున్నారు, అది చూసుకోండి. ఎస్ సార్.